అక్కడి నుంచి చదువుతాను మెల్లగా. మెలకువగా ఉండి తన వస్త్రం కాపాడుకునేవాడు. అంటే మెలకువగా ఉండాలి. క్రైస్తవులకు ఏముండాలి? గుర్రపెట్టి పడుకుని పోతాను నేను. గుర్రపెట్టి పడుకుని పోతాడు. ప్రార్థన లేదు, వాక్యము లేదు, ఏమీ లేదు. ఎప్పుడు చూసినా పడుకోవడమే. ఈ పడుకోడు. ఆత్మీయంగా నాకేముండాలి? మెలకు ఉండాలి. అంటే ఎప్పుడు నా నీతిని నేను కోల్పోకూడదు. నీతి ఎప్పుడు కోల్పోకూడదు. నేను పొందుకున్న రక్షణ, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలాగూ తప్పించుకుంటావు అంటాడు దేవుడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో. రక్షణ ఎప్పుడు కోల్పోకూడదమ్మా. అమ్మ రక్షణలో ఎదగాలంటే ఎప్పుడు వాక్యం వినాలి. గుర్తుపెట్టుకోండి. పేతురు అంటాడు, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము వాక్యం అనే పాలు మీరు తీసుకోండి అంటాడు. అంటే రక్షణ కోల్పోకూడదంటే ఎప్పుడు ఏం చేయాలి మనం? వాక్యాన్ని వింటూ ఉండాలి. ఈ వస్త్రం కోల్పోవద్దు, రక్షణ వస్త్రం కోల్పోవద్దు. దీన మనస్సు తగ్గించుకుందాం. తగ్గించుకునే మనసు నాకు ఉండాలి. అందుకేనండి మెలకువగా ఉండి తన వస్త్రం కాపాడుకునేవాడు